నమస్తే అండి. ఈరోజు నేను ఉల్లిగడ్డ తొక్కలు నానబెట్టి వాటర్లో ఒక 4 రోజులు బాగా నానబెట్టినానండి. ఇప్పుడు దాంట్లోకి వాటర్లోకి కలుపుకుందాం. ఆ తొక్కలన్నీ తీసేద్దామండి. అదిగోండి వాటరు దీంట్లోకి వేద్దామండి. అమృతం అని పిల్లలు తినే పిండి అండి ఇది. దీంట్లోకి వేస్తున్నానండి. చెట్లకు బాగా వేస్తే బాగా ఎదుగుదల బాగా వస్తుందండి. ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకుంటే పుల్లు కానీ ఏవైనా కానీ కూరగాయలు కానీ ఏవైనా కానీ చెట్లకు ఒక్కొక్క చెమ్మున పోస్తే బాగా చెట్లు బాగా వస్తాయండి. బాగా ఎదుగుదల కూడా అవుతాయండి. చనిపోయిన చెట్లు కూడా మళ్ళీ బాగా ఎదుగుతాయండి. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క చెమ్ము బ్రహ్మకమలం అండి. దీనికి ఒక చెమ్ము వాటర్ ఇస్తున్నాను. 4 ఏళ్ళు అయిందేమో అండి పెట్టి ఒక్క పువ్వు కూడా కాయలేదు. ఎదురు చూస్తూ ఉన్నానండి ఈ పువ్వు కోసము. ఎప్పుడు చూడండి ఇది మందారం చెట్టు అండి. దీనికి సుమారుగా ఒక 15 పూలు కాసింటాయండి. ఉండకు తులసమ్మ చెట్టుకు మళ్ళీ పువ్వు కూడా వికసించింది. మళ్ళీ మొగ్గ ఉంది చూడండి. మాకు ఇంత చిన్న చెట్టుకు సుమారుగా ముద్ద మందారం అండి, లావు పువ్వు అదండి. ఉల్లికాడ ఇంత ఉల్లికాడ అదిగోండి చాలా పెద్దగా అయింది చూడండి. ఉల్లికాడ పుదీనండి ఎంత పెద్దగా అయింది చూడండి. పుదీనా ఇది కూడా బాగా ఇంతకుముందు బాగా కాసిందండి. అంత పురుగు పట్టింటే కట్ చేసినాను. అదిగోండి ఇది కూడా లాకలు ఇగురు వస్తుంది చూడండి బాగా. ఇది కూడా పూలు కాస్తాయండి. నెక్స్ట్ అదండి